బైబిల్లో వైరుధ్యాలు ఉన్నాయా? అవును, ఖచ్చితంగా ఉన్నాయి. లేవు అనేవారికి నాదొక చిన్న ప్రశ్న. బైబిల్లో దేవుడు మొదట ఎవరిని సృష్టించాడు? జంతువులనా, మనుషులనా? ఆదికాండము 1వ అధ్యాయము 25వ వచనం. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఈ వాక్యాల ప్రకారం మొదట దేవుడు జంతువులను సృష్టించాడు, ఆ తర్వాతే మనుషులను సృష్టించాడు. ఇది స్పష్టమే కదా? ఇప్పుడు దాని తర్వాత అధ్యాయానికి వెళదాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. వానికి సాటియైన సహాయమును వాని కొరకు చేయుదననుకొనెను. దేవుడైన యెహోవా భూమి నుండి ప్రతి జంతువును, ప్రతి ఆకాశపక్షిని నిర్మించి వాటిని ఆదాము యొద్దకు రప్పించెను. ఇక్కడ చూస్తే మొదట ఆదామును, అంటే మనిషిని సృష్టించి ఆ తర్వాతే జంతువులను చేసినట్టు తెలుస్తోంది. బైబిలు గ్రంథం దేవుని ప్రేరణతో వ్రాయబడింది అంటారు కదా. మరి తాను ముందు ఎవరిని సృష్టించాడో దేవునికి తెలియదా? అంటే ఎస్, ఆదిలోనే హంసపాదు అన్న సామెతలాగా ఆదికాండంలోనే వైరుధ్యాలు ఉండటం బైబిలు యొక్క విశ్వసనీయతను ప్రశ్నించడం లేదా?